ఏంటి అలా చేస్తున్నావు? నాకు దిష్టి తగులుద్ది. నేను ఇలా చూస్తుంటే నాకు టైమే తెలియడం లేదు బావా. టైం? ఓ మై గాడ్. ఎక్కడికి? నాకు అర్జెంట్ పని ఉంది, ప్లీజ్. నీ కోసం అమెరికా నుండి వస్తే నువ్వు నా కోసం ఐస్ క్రీమ్ తినే టైం కూడా స్పెండ్ చేయాలి. కూర్చో, కూర్చోమంటుంటే. కమన్ సిడా. డాడీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? టైం అవ్వలేదా? డాడీ వచ్చి పని చేయట్లేదు. అయ్యో, వర్షం వచ్చేటట్టుంది. లోపలికి వెళ్ళిపోతావా? మమ్మీ డాడీ వస్తే మనల్ని వెళ్ళిపోతారు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. రండి రండి రండి, త్వరగా ఎక్కండి. పదండి, భోంచేద్దాం. డాడీ వచ్చాక తిందాం. ఏ మమ్మీ పనికిరాదా? పదండి. హాయ్ చిల్డ్రన్. మమ్మీ ఎక్కడ? ఏంటో నవ్వుతున్నారు? ఇంకా 5 అవ్వలేదు కదండి. ఐఎమ్ సారీ శాంతి. నాకెందుకు సారీ? వీళ్ళకి చెప్పండి. మీకోసం 5 నుంచి స్కూల్ బయట నిలబడి వర్షం వస్తున్నా కదలకుండా అలాగే నిలబడ్డారు తెలుసా? ఐఎమ్ వెరీ సారీ చిల్డ్రన్. ఓకే ఏంట్రా ఓకే? సారీ అనగానే సరిపోతుందా? డాడీ అట డాడీ. వర్షంలో తడుస్తున్నప్పుడు ఏమైనా మీ డాడీ? డాడీ అన్నాక ఆళ్ళ పాలన చూడాలి. కూర్చోండి. రాత్రి దాకా జ్వరంలో ఉన్న మనిషి పొద్దునెళ్ళి ఇప్పటిదాకా రాలేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోయారో అన్న ఆలోచన కూడా లేదు. లేటుగా రావడం ఎవరంటే ఐఎమ్ సారీ చిల్డ్రన్. సౌండ్ వచ్చిందంటే కొట్టేస్తాను, జాగ్రత్త. మాట్లాడకుండా తినండి. ఓ పక్క వర్షం వస్తుంది, తడిసి జ్వరం మళ్ళీ తిరగబడుతుందన్న జ్ఞానం కూడా లేదు. ప్లేట్ సరిగ్గా పెట్టుకోండి. రేపు పేరెంట్స్ డే, దానికైనా టైంకి రండి. మర్చిపోయి ఎల్లుండి రాకండి. చాలు చాలు. ఏంటి డైటింగ్ చేస్తున్నారా? అసలు నీరసంగా ఉన్నారు, తినండి. ఆనంద్ గారికి ఒంట్లో ఎలా ఉంది? నిన్నే తగ్గింది. అందుకే గుడికొచ్చావా? కాదు, చేసిన తప్పుకి క్షమాపణ అడగడానికి వచ్చాను. తప్పేంటి? నిన్న ఆయన్ని తిట్టాను. తిట్టావా? ఎందుకు? నిన్న పిల్లల్ని తీసుకురావడానికి వస్తానని చెప్పి రాలేదు, అందుకని తిట్టేశావా? తిట్టడం అంటే మరీ తిట్టడం కాదు, కొంచెం గట్టిగా మాట్లాడాను. నువ్వు నాకెప్పటికీ అర్థం కావే. అతన్ని ప్రేమిస్తున్నావా అంటే నేను అర్హురాల్ని కాదు అంటావు. మళ్ళీ ఆ పిల్లల చేతేమో మమ్మీ అని పిలిపించుకుంటావు. అతనికి నీకు ఎలాంటి సంబంధం లేదంటావు. కానీ అతనికి ఏదన్నా అయితే మాత్రం అన్నం నీళ్లు మానేసి తప్పించిపోతావు. సొంత పెళ్ళాన్ని తిట్టినట్టు చడామడా తిట్టేస్తావు. అసలు నీకు అతని మీద ఉన్నది ప్రేమ, కృతజ్ఞత, గౌరవమా? సమాధానం నాకు చెప్పక్కర్లేదు, నీకు నువ్వే చెప్పుకో చాలు.